యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. డాక్టర్ కూడా చాలా సార్లు కూడా అరిచాడనమాట వీళ్ళని, వాటర్ తాపండి వాటర్ తాపండి అని. అది కూడా ఒకసారి కుమార్ వచ్చినప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంటే బాబు బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు, అప్పుడప్పుడు ఫీవర్ వస్తుంది అనేసి తరచుగా ఫీవర్ వస్తుండే. అయితే ప్రేయర్ చేస్తే దేవుడు చెప్పాడు, బాబుకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, దానివల్లనే ఫీవరు ఇవన్నీ వస్తున్నాయి, మీరు వాటర్ మంచిగా తాపాలి అని నేను కుమార్తో చెప్పాను, దేవుడు చెప్తున్నాడు అనేసి. తర్వాత డాక్టర్ కాడికి పోతే డాక్టర్ అదే చెప్పారు, మీరు బాబుకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, చాలా ఎక్కువ ఉంది, మీరు వాటర్ తాపట్లేదు, అందుకే ఇట్లా వస్తుందని అరిచారు. అయితే ఎందుకో బాబు నోరు తెరిచి వాటర్ పోసినా ఊసేస్తాడు, అసలు వాటర్ తాగడు. అసలు నేను ఇది ఫస్ట్ టైం ఇలాంటి పిల్లల్ని చూడడము, అస్సలు వాటర్ తాగడు. అయితే మరి నేను దేవుడు చెప్తున్నాడు, 3 రోజులు ఉపవాసం ఉండి మీ పిల్లల కొరకు ప్రేయర్ చేయమంటే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రేయర్ చేసిన తర్వాత వాళ్ళే తాగేస్తున్నారు వాటరు. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే అది మనము చెప్పుకోవడానికి సింపుల్గా ఉంది, కానీ చాలా పెద్ద సమస్య ఫేస్ చేశారు వాళ్ళు. ప్రతి 2 రోజులకి 3 రోజులకి వారానికి ఒకసారి వాటర్ తాగక జ్వరము, ఇన్ఫెక్షన్, ఇవన్నీ అసలు దేవుడు కార్యం చేశాడు. మీరు కూడా మీ పిల్లలకు బాగా వాటర్ తాపండి, అప్పుడు జ్వరాలు తగ్గిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.